పూజలు చేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు చేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానములా, పావన యేసుని వాగ్దానములా ఫలమును పొంద వేగమే రండి. ఫలమును పొంద వేగమే రండి. పూజలు చేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. దేవుని అభిషిక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. ఆది దేవుని అభిషిక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా, సిలువ బలియను యాగమునా పండించును నవజీవం, పండించును నవజీవం. పూజలు చేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు చేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. యెరూషలేమును ప్రేమించు వారెల్లరును ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతసింపుడు. ఎందుకనా మీకు త్వరలో ఓదార్పు లభించును, మీరు ఆనందింతురు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేష పట్టణంలో మనము ముగ్గురు వ్యక్తుల జీవితాలను పరిశీలిస్తూ ఉన్నాము. మొదటగా ఒక తండ్రి హృదయము, తండ్రి వాత్సల్యము, తండ్రి ఎదురుచూపు. రెండవది తన స్వతంత్రాన్ని కోరుతూ ఇంటి నుండి, తండ్రి సన్నిధి నుండి, తండ్రి ప్రేమ నుండి లోకమును ప్రేమించి, ధనమును ప్రేమించి, ఆస్తి ఐశ్వర్యములను ప్రేమించి తన జీవితాన్ని తన చేతులలోనికి తీసుకున్న
తప్పిపోయిన కుమారుడు దుడుకు చిన్నవాడు. మూడవది, ఆ ఇంటి పెద్ద కొడుకు తండ్రి చెంతనే ఉన్నప్పటికీ కూడా ఆ తండ్రి ప్రేమను, తండ్రి విలువను తెలుసుకోలేనివాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సువిశేషంలో చెప్పబడిన ఆ ఇద్దరు కుమారులు ఎవరో కాదు, మనమే. మన స్వతంత్రాన్ని కోరుతూ మన జీవితం మన ఇష్టానుసారంగా, మన తలంచిన తలంపు ప్రకారంగా జీవించటానికి ప్రియులారా, తండ్రి అయిన ఆ దేవుని ప్రేమ నుండి, ఆ దేవుని సన్నిధి నుండి మనం అనేక సార్లు దూరంగా వెళ్ళటానికి నిశ్చయించుకుంటున్నాం. తప్పిపోయిన కుమారుడు తన ఆస్తిని తీసుకొని ఏ విధంగా తండ్రి నుండి దూరంగా వెళ్ళి ఆస్తి అంతటి కూడా భోగ విలాసములకు ఖర్చు చేశాడో, భోగ విలాసములపై వెచ్చించాడో, ప్రియులారా, ఈ అమూల్యమైన జీవితాన్ని ఈ లోకాశలలో మునుగుతూ ఈ లోకములో ఈ శరీరాన్ని, ఈ జీవితాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నాం. కానీ పరలోకములో ఉన్న మన తండ్రి మన కోసం నిత్యము ఎదురు చూస్తూ ఉన్నాడు. తన కుమారుడు యేసుక్రీస్తు మన స్థానములో ఒక దోషిగా, ఒక పాపిగా ఎంచబడి ఆ కుమారుని మరణము ద్వారా, ఆ కుమారుడు చిందిన రక్తము ద్వారా మనము నీతిమంతులుగా చేయబడుతూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఏ వ్యక్తి అయితే యేసు దేవుని కుమారుడు అని విశ్వసిస్తున్నాడో, ఏ మనిషి అయితే యేసుక్రీస్తు ఈ లోక రక్షకుడు అని విశ్వసిస్తున్నాడో, ఆ వ్యక్తి పాపములు క్షమించబడుతున్నాయి, మన్నించబడుతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, యేసుక్రీస్తును విశ్వసించు వ్యక్తి నూతన సృష్టి, ఒక నూతనమైన వ్యక్తి, పవిత్రపరచబడిన వ్యక్తి, శుద్ధి చేయబడిన వ్యక్తి, దేవుని సన్నిధితో నింపబడిన వ్యక్తి. ప్రియులారా, దుడుకు చిన్నవాని వలె దారి తప్పి ఆయన సన్నిధి నుండి, ఆయన ప్రేమ నుండి దూరంగా వెళుతున్న మనము ఈరోజు ఆ తప్పిపోయిన కుమారుడికి ఏ విధంగా కనువిప్పు కలిగి తన తండ్రి చెంతకు పరిగెత్తుకొని వచ్చాడో, ఈరోజు మనం ఆ తండ్రి చెంతకు వస్తే ఆయన మనల్ని నూతనంగా మారుస్తాడు. ఏ మనిషిని కూడా ఆయన తోసిపుచ్చడండి. ఆయన రెండు చేతులు చాపి, నా బిడ్డ ఎప్పుడు నా చెంతకు తిరిగి వస్తాడు, నా బిడ్డ ఎప్పుడు నా ప్రేమను అంగీకరిస్తాడు అని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇది నీ తండ్రి ప్రేమ, పరలోకములో ఉన్న నీ తండ్రి ప్రేమ. ఆ కుమారుడు యేసయ్య ఎప్పుడు నా సోదరుడు, నా సహోదరి నా తండ్రి చెంతకు తిరిగి వస్తారా అని చెప్పి, ఎప్పుడు వారిని నా రక్తంతో శుద్ధి చేయాలని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఒక నిమిషం రెండు చేతులు హృదయం మీద ఉంచి కన్నులు మూసుకొని ఈ యొక్క దివ్య పూజా బలిని యోగ్య రీతిగా సమర్పించుటకు, ప్రభువా నీ కృప, నీ కరుణ నాపై వర్షం వలె కుమ్మరించుము దేవా. నా పాపములన్నీ శుద్ధి చేయమయ్యా. నేను ఈ లోకంలో నడిచాను, లోకములో పడిపోయాను, లోక వ్యామోహములకు లొంగిపోయాను, లోకంతో స్నేహం చేస్తాను. ప్రభువా, ఈరోజు తప్పిపోయిన కుమారుని వలె కనువిప్పు కలిగి నీ చెంతకు తిరిగి వస్తున్నాను. వర్షధరగా రావా నా యేసయ్యా. ఈ నేలలో, నా జీవితంలో నీ ఆత్మలో ఫలింప చేయుము దేవా. ఎండిపోయిన నేల వలె ఉన్నది నా జీవితం, నీ ప్రేమ లేని జీవితం, నీ నడిపింపు లేని జీవితం. ప్రభువా, ఎండిన నేల వలె ఉన్నది నా జీవితమును, ఫలింప చేయుమయ్యా. ఆత్మశాంతితో, ఆనందముతో, నీ ఆత్మతో, నీ ప్రేమతో నన్ను నింపుము దేవా. నా పాపములన్నీ కడిగి నన్ను నూతనమైన వ్యక్తిగా నన్ను మార్చుము యేసయ్యా.
వర్షధరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేలయా. 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 ఈ నేలలో పంట లేదయా, నా మనసులో శాంతి లేదయా. ఈ నేలలో పంట లేదయా, నా మనసులో శాంతి లేదయా. వర్షధరగరావా నా యేసయ్యా, ఫలింపచేయుమా పరమేశ్వరా. వర్షధరగరావా నా యేసయ్యా, ఫలింపచేయుమా పరమేశ్వరా. యేసయ్యా, పాపములన్నీ పరిహరించుము, నాలో ఉన్న భయమును, ఆందోళనను, చింతలను తొలగించుము దేవా. పాపములన్నీ పరిహరించుమా, భయములెల్లా పారద్రోలుమా. పాపములన్నీ పరిహరించుమా, భయములెల్లా పారద్రోలుమా. యేసునాథుడా నా రక్షకా, యేసునాథుడా నా రక్షకా, యేసునాథుడా నా రక్షకా. యేసునాథుడా నా రక్షకా. నీదు కృపతో ఆదరించుమా, నీదు కృపతో ఆదరించుమా. వర్షధరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేలయా. వర్షధరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేలయా. మనోవేదనను గుణపరచుము దేవా, నా అంతరంగిక గాయములను స్వస్థపరచుమయ్యా. నాలోని కోపమును, ద్వేషమును, మన్నించలేని తనమును తొలగించుము దేవా. మనోవ్యధలను గుణపరచుమా, తనువు గాయమెల్లా స్వస్థపరచుమా. మనోవేదనను గుణపరచుమా, తనువు గాయమెల్లా స్వస్థపరచుమా. మనోవ్యధలను గుణపరచుమా, తనువు గాయమెల్లా స్వస్థపరచుమా. మనోవేదనను గుణపరచుమా, తనువు గాయమెల్లా స్వస్థపరచుమా. యేసునాథుడా పరమ వైద్యుడా, యేసునాథుడా పరమ వైద్యుడా, యేసునాథుడా పరమ వైద్యుడా.
యేసునాథుడా పరమ వైద్యుడా యేసునాథుడా పరమ వైద్యుడా యేసునాథుడా పరమ వైద్యుడా గాయములెల్లా స్వస్థపరచుమా గాయములెల్లా స్వస్థపరచుమా వర్షధరధరావానా యేసయ్యా ఎండిపోయిన భూమి నేనయ్యా వర్షధరగరావానా యేసయ్యా ఎండిపోయిన భూమి నీనయ్యా ఈ నేలలో పంట లేదయా నా మనసులో శాంతి లేదయా ఈ నేలలో పంటలేదయా నా మనసులో శాంతి లేదయా వర్షధరగరావానా యేసయ్యా యేసయ్యా ఫలింపచేయుమా పరమేశ్వరా వర్షధరగరావానా యేసయ్యా ఫలింపచేయుమా పరమేశ్వరా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన సకల పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా మానవ జాతిని అద్భుతముగా నీతో సఖ్యపరుచుకొనుచున్నావు. అటులనే క్రైస్తవ జనమంతయు నీతో ఐక్యమై స్వచ్ఛందమైన భక్తితోనూ అచంచలమైన విశ్వాసముతోనూ పాస్కా వేడుకలను కొనియాడునట్లు కరుణింపుమని సవినయముగా ప్రార్థించుచున్నాము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మీ కుమారుడును మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 9 నుండి 12 వరకు. మొదటి పట్టణము యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 9 నుండి 12 వరకు. అప్పుడు 50 నాటి ఐగుప్తు అపకీర్తిని నేడు మీ నుండి తొలగించితిని అని యెహోషువతో చెప్పాను. కాబట్టి నేటి వరకు ఆ ప్రదేశమునకు గిలాలు అని పేరు. ఇజ్రాయేలీలు గిలాలులో దిగిరి. ఆ నెల 14వ రోజున సాయంకాలము ఎరుకో మైదానములో పాస్కా పండగ చేసుకొనిరి. ఆ మరునాడు ఆ దేశపు పంటను రుచి చూసిరి. పులియని రొట్టెతో పిండితో రొట్టెలను చేసుకొని తినిరి. కంకులను కాల్చుకొని ఆరగించిరి. ఆ దేశపు పంటను వారు మొట్టమొదటిసారిగా తిన్నప్పటి నుండి మన్నా ఆగిపోయెను. ఆ మీదట మన్నా కురియలేదు. కనుక ఆ ఏటి నుండి ఇజ్రాయేలీలు కనాను దేశపు పంటతోనే జీవించిరి.
ఇది ఏలిని వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అమ్మలా కాపాడవా, నానలా నడిపించవా, అమ్మలా కాపాడవా దేవా, నాన్నలా నడిపించవా, నిస్తమై తోడుండవా, దైవమై కరుణించవా, నేస్తమై తోడుండవా, దైవమై కరుణించవా, నన్ను మరువక అనుక్షణము కాచి కాయుమా, నా దారి వెలిగించవా, నన్ను నడిపించవా, అమ్మలా కాపాడవా దేవా, నాన్నలా నడిపించవా. కన్న తల్లి గర్భమందు నాకు రూపమొసగితివి, ఆపదలో పక్షివోలె రెక్క కింద దాచితివి, కన్న తల్లి గర్భమందు నాకు రూపమొసగితివి, ఆపదలో పక్షివోలె రెక్క క్రింద దాచితివి, నడిరేయి నీ సేవకై నాకు కబురు చేసితివి, నడిరేయి నీ సేవకై నాకు కబురు చేసితివి, అభిషేకించుమా నీ సేవకునిగా, నీ దాసునిగా, అభిషేకించుము నీ సేవకునిగా, నీ యాజకునిగా, అమ్మలా కాపాడవా దేవా, నాన్నలా నడిపించవా, అమ్మలా కాపాడవా దేవా, నాన్నలా నడిపించవా, నిస్తమై తోడుండవా, దైవమై కరుణించవా, నిస్తమై తోడుండవా, దైవమై కరుణించవా, నన్ను మరువక అనుక్షణము కాచి కాయుమా, నా దారి వెలిగించవా, నన్ను నడిపించవా. Second reading, a reading from the second letter of St. Paul to the Corinthians, chapter 5, verses 17 to 21. So, if anyone is in Christ, there is a new creation. Everything old has been passed away. See, everything has become new. All this is from God, who concealed us to himself through Christ, and has given us the ministry of reconciliation. That is, in Christ God was reconciling the world to himself, not counting their trespasses against them, and entrusting the message of reconciliation to us. So,
We are ambassadors for Christ. Since God is making his appeal through us, we entreat you on behalf of Christ. Be reconciled to God. For our sake, he has made him to be sin, who knew no sin, so that in him we might become the righteousness of God. This is the word of the Lord. Thanks be to God. నా మీద దయ చూపుమా యేసయ్య నా దైవమా, నా మీద దయ చూపుమా. యేసయ్య నా దైవమా, నా మీద దయ చూపుమా. యేసయ్య నా దైవమా, నా మీద దయ చూపుమా. జీవఊటైన నిన్నే మరచితిని, జీవఊటైన నిన్నే మరచితిని, నేను ఎండిపోయి తిని, నేను ఎండిపోయి తిని. నన్ను జీవింపచేయుమయా, నన్ను జీవింపచేయుమయా. యేసయ్య నా దైవమా, నా మీద దయ చూపుమా. యేసయ్య నా దైవమా, నా మీద దయ చూపుమా. ముళ్ళ కిరీటమును అయ్యా నా కోసం ధరించితివి, ముళ్ళ కిరీటమును అయ్యా నా కోసం ధరించితివి. రక్తధారలను అయ్యా నా కోసం చిందితివి, రక్తధారలను అయ్యా నా కోసం చిందితివి. యేసయ్య నా దైవమా, నా మీద దయ చూపుమా. యేసయ్య నా దైవమా, నా మీద దయ చూపుమా. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 15వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 3 వరకు మరియు 11 నుండి 24 వరకు. గాస్పెల్ ఆఫ్ లూక్ chapter 15 verses 1 to 3 and 11 to 24. సుంకరులు పాపులు అందరును యేసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగు కొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకనికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే
పంచి ఇచ్చెను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకుని దూరదేశమునకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగము చేసి తన ఆస్తిని అంతటిని మంట కలిపెను. అప్పుడు అచట దారుణమైన కరువు దాపురించుటచే వాడు ఇబ్బందులు పడెను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానుని ఆశ్రయింపగా అతడు వానిని తన పొలములో పందులను మేపుటకు పంపెను. వాడు పందులు తిను పొట్టుతో పొట్ట నింపుకొన ఆశపడుచుండెను, కానీ అదియు వానికి కరువయ్యెను. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనము లభించుచున్నది, కానీ నేను ఇక్కడ ఆకలికి మలమల మాడుచున్నాను. నేను నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను దేవునికిని నీకును ద్రోహము చేసి తిని, ఇప్పుడు నేను నీ కుమారుడను అనిపించుకొనదగను, నీ పనివారలలో ఒకనిగా పెట్టుకొనుము అని చెప్పెదను అని తలచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను. వానిని దూరము నుండి చూడగానే తండ్రి మనసు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమారుని కౌగలించుకుని ముద్దు కొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను దేవునకు నీకును ద్రోహము చేసి తిని, ఇక నేను నీ కుమారుడును అనిపించుకొనదగను అని పలికెను. కానీ తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలి వస్త్రములను కట్టపెట్టుడు, వ్రేలికి ఉంగరమును కాలికి చెప్పులను తొడగుడు, కొవ్విన కోడదూడను వధింపుడు, మనము విందారగించి వేడుకలు చేసుకుందము. ఏలయనా మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెను, పోయినవాడు తిరిగి దొరకెను అని చెప్పెను. పిమ్మట వారు విందు చేసుకొనసాగిరి. ఇది ప్రభు యేసుక్రీస్తు రక్షణ సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, అలాగే నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ఆ త్రియేక దేవుని యందు ప్రకటించుదాం. అందరం కలిసి నేను చెప్పిన తర్వాత ఈ విశ్వాస ప్రమాణ జపాన్ని జపించండి. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి స్లీవ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వార్లలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అందరూ కూర్చోండి. ఈనాడు దివ్య పూజా బలిని ప్రత్యేకముగా వారి వారి అవసరముల నిమిత్తమై సమర్పించమని 63 మంది కుటుంబ సభ్యులు
మనల్ని అడుగుచున్నారు. అదేవిధంగా ఈరోజు అన్నదానం చేయటానికి అనిత అండ్ ఫ్యామిలీ, కె మల్లయ్య అండ్ ప్రమీల, జీవి రమణ, ప్రియాంక, టి రమేష్ బాబు, టి జేకబ్, బాలశౌరెడ్డి, ఇందు మరియు కుటుంబ సభ్యులు వీరందరినీ కూడా ఈ 8 మంది కుటుంబ సభ్యులని దేవుని సన్నిధిలో సమర్పించి వారి యొక్క మంచి మనస్సును బట్టి దేవునికి కృతజ్ఞతావందనములు తెలియచేద్దాం. అలాగే ఈ బలి కానుకలతో మీరు అర్పించే కానుకలు దేవుడు ఆమోదముతో స్వీకరించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈ బలిని కొనసాగించుదాం. అందుకొనుము స్వామి ఈ నీల హృదయమునను సృష్టించిన నా ప్రభువ నీకంకితం, నీకే అంకితం. అందుకొనుము స్వామి ఈ నీల హృదయమునను సృష్టించిన నా ప్రభువ నీకంకితం, నీకే అంకితం. అందుకొనుము స్వామి ఈ నీల హృదయము. నాశమయు భూఫలము అప్పదాక్షరసములు జోడించి నా మనసు ఈ చిన్ని కానుకతో. నాశమయు భూఫలము అప్పదాక్షరసములు జోడించి నా మనసు ఈ చిన్ని కానుకతో. కైకొనుము దేవా ఈ అర్పణ, నా అర్పణ. అందుకొనుము స్వామి ఈ నీల హృదయమునను సృష్టించిన నా ప్రభువ నీకంకితం, నీకే అంకితం. అందుకొనుము స్వామి ఈ నీల హృదయము. దేవుని అర్పణ ఆదరించిన రీతిలో మెల్కిసెదెకుని అర్పణ స్వీకరించిన రీతిలో. దేవుని అర్పణ ఆదరించిన రీతిలో మెల్కిసెదెకుని అర్పణ స్వీకరించిన రీతిలో. దేవునుము దేవా ఈ అర్పణ, నా అర్పణ. అందుకొనుము స్వామి ఈ నీల హృదయమునను సృష్టించిన నా ప్రభువ నీకంకితం, నీకే అంకితం. అందుకొనుము స్వామి ఈ నీల హృదయము. సహోదరి సహోదరులారా, మనము అర్పించే ఈ యొక్క బలి కానుకలు, మన ప్రార్థనలు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లుగా ప్రార్థించుదము. ఏలిన వారు వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తిరుసభ యొక్కయు ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. మహోన్నతుడవు సర్వశక్తిమంతుడవైన దేవ, ఈ బలి అర్పణలతో ఈనాడు దివ్య పూజా బలిని పెట్టించిన 63 మంది కుటుంబ సభ్యులను, వారి వ్యక్తిగత మనవులను, ప్రార్థనలను నీ సన్నిధిలో సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాము. పొందిన మేలులకు కృతజ్ఞతగా అన్నదానం చేయటానికి ముందుకు వచ్చిన 8 మంది కుటుంబ సభ్యులను, వారి యొక్క సాత్విక హృదయాన్ని, మంచి హృదయాన్ని బట్టి
నీకు వందనములు తెలియచేస్తున్నాము. తండ్రి, ఈనాడు నీ సన్నిధిలో ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొంటున్న ఈ మీ బిడ్డల మనవులను దయతో స్వీకరింపము. వారి ప్రార్థనలు చెవియొగ్గి ఆలకింపము. ఈ బలిపూటం చుట్టూ వేసిన ధూపం వలె ప్రభువా, ఈ బిడ్డల జీవితము నీకు ప్రీతికరముగా ఆమోదయోగ్యముగా మార్చమని అడుగుతున్నాము. వారి ప్రార్థనలను స్వీకరించమని అడుగుతున్నాము. ప్రభువా, భారముతో వచ్చిన బిడ్డలను ఆనాడు ఇశ్రాయేలీ ప్రజలు ఐగుప్తు బానిసత్వమున నీకు మొరపెట్టినప్పుడు ఆనాడు మోషేతో, ప్రభువా, నా ప్రజల మొర నేను ఆలకించి తిని అని వారిని దర్శించుటకు నేను దిగి వచ్చి తినని పలికిన నీవు ఈ రోజు ఈ ఆలయములో ఈ నీ బిడ్డలు చేస్తున్న ప్రార్థనలు ఆలకించుమని అడుగుతున్నామయ్యా. చెవియొగ్గి ఈ బిడ్డల మొరలు ఆలకించుము అని అడుగుతున్నాం ప్రభువా. వారి కన్నీరును తొడవమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలను స్వీకరించుము. ఓ ప్రభువా, మేము ఈ అర్పణలను ఆనందముతో నీ పాద సన్నిధిలో ఉంచుచున్నాము. ఇవి మాకు పరమ ఔషధములుగా మారునుగాక, ప్రపంచ రక్షణమునకు దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను మీ హృదయములను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలెనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములలోనున్న పేదలను బాధితులను జాలితో ఆదరింపగలుగుచున్నాము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతిగాతములతో నిన్ను గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ఏలిన వారి నామమున వేంచేసిన వారు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసానా. అందరూ మోకరించండి. రెండు చేతులు జోడించి భక్తి విశ్వాసములతో ఈ ప్రార్థనలో పాల్గొందాం. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతరము పిలుచుచున్నావు. కావునవు ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. విధమునని భోజనానంతరము పాత్రమునందుకుని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన ఈ నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండినట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు
నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జొజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, పునీత అర్నాల్డ్ జాన్సన్ మరియు జోసఫ్ రైనాడమెడ్స్ వారితోనూ, సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నామును. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మబాల అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను, ప్రార్థనలు ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచటు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. రెండు చేతులు పైకి లేపి ఆ త్రియేక దేవుని స్తుతించి ఆరాధించుదాం. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. అందరం లేచి నిలబడి మన రక్షకుడు ప్రభు యేసు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనని భక్తితో, విశ్వాసంతో ప్రార్థించుదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానములు మీ అందరితో ఎల్లప్పుడూ ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ప్రేమతో ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని పిల్ల, లోక పాపములు పరిహరించిన ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని పిల్ల, లోక పాపములు పరిహరించిన ప్రభువా
మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించిన ప్రభా, మాకు సమాధానమును దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు యేసు క్రీస్తు ప్రభువు. ఈ గొర్రె పిల్ల విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసు క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. రండి ఓ జనమా, యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే. రండి ఓ జనమా, యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే. పరమ పదము చేర్చడి పావన విందు, పశువులన్నీ బాపిడి అమృత విందు. రండి ఓ జనమా, యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే. ఐక్యతను వసగే విందు, అమర జీవమిచ్చడి విందు, ఎందరినో కాచెడి విందు, యేసు క్రీస్తు స్మారక విందు. ఐక్యతను వసగే విందు, అమర జీవమిచ్చడి విందు, ఎందరినో కాచెడి విందు, యేసు క్రీస్తు స్మారక విందు. ఆరగించరారే అద్భుత విందు. రండి ఓ జనమా, యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే. రండి ఓ జనమా, యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే. కడరాత్రి సమయమునందు కరుణామయుడిచ్చిన విందు, పాదములు కడిగే ముందు ప్రేమాజ్ఞ ఇచ్చిన విందు.
కడరాత్రి సమయమునందు కరుణామయుడిచ్చిన విందు పాదములను కడిగే ముందు ప్రేమాజ్ఞ ఇచ్చిన విందు ప్రీతి తోడలో కొనరండి మన ప్రభు విందు రండి ఓ జనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే రండి ఓ జనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే పరమ పదము చేర్చడి పావన విందు అసురన్ని బాపిడి అమృత విందు రండి ఓ జనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే రండి ఓ జనమా యేసు విందుకు ప్రభుని చేకొనగా వేగమే. ప్రార్థించుదుము. ఓ సర్వేశ్వరా, ఈ లోకమందు జన్మించు ప్రతి మానవునికి నీవు వెలుగును ప్రసాదించుచున్నావు. మా హృదయములను నీ అనుగ్రహ వైభవముతో ప్రకాశింపచేయుచున్నావు. కావున మహోన్నతుడవైన నీకు ఆమోదయోగ్యమైన వారిని గురించి మననము చేయుచు నీకు ఇష్టమైన పాత్రముగా జీవించినట్లు కృపచూపుము. నిజాయితీ కలిగి నిన్ను చిత్తశుద్ధితో పూజించు వారిగా మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనలను ఆశీర్వదించి సదా సర్వదా కాచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు.